హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ బాగీషాను వ్లాగ్స్. ఈరోజైతే సంక్రాంతి. ఇంకా సంక్రాంతి రోజు పొద్దున్నే ముగ్గులైతే వేసాము. ఇంకా ఏముంది, ఈరోజైతే దేవుడికి చేసుకుందాం అనేసి అయితే మేము ఇంట్లో అనుకున్నాము. సరే ముగ్గులు కంప్లీట్ అయ్యాక చేసుకుందాంలే అనేసి అయితే మా అమ్మ చెప్పగానే ఇంకా పొద్దుగాలనే లేసి అయితే మేమైతే ఇలా రంగులతోటైతే ముగ్గు అయితే వేసాము. ఇంకా ఏం దేవుడికో చెప్పడం మర్చిపోయానండో. మేమైతే ఈరోజు ఇంట్లో పోషమ్మ తల్లికైతే చేసుకుంటున్నాము. ఇంకా మేమైతే అందరం కలిసి అయితే పోషమ్మ తల్లి టెంపుల్‌కైతే బయలుదేరాము. ఇంకా మీరే చూస్తున్నారు కదా, వెనకాల మా నాన్న కూడా వస్తున్నాడు. ఇంకా ముందుగా అయితే మేము ప్రదక్షిణలు చేస్తున్నాము. ఇంకా ఏముంది, మా చానుగాడు కూడా ముందు గబగబా వెళ్తూ ఉన్నాడు. ఇంకా ప్రదక్షిణలు అయితే చేస్తూ ఉన్నాము మొత్తం మీద. ఇంకా ఇక్కడికి చాలామంది కూడా వస్తున్నారు. ఇంకా మేము తిరుగుతున్నామని చెప్పేసి అయితే వాళ్ళు ఆగిపోయారు. ఎందుకంటే ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి. ఇంకా గుడి లోపటైతే ఆ దేవత ఉంది. ఇంకా మేము లోపటికి వెళ్ళే ముందైతే ఇలా కడప కడిగేసి లోపటికి వెళ్దాం అనేసి అయితే మేము అనుకున్నాము. అనుకోవడం కాదు, మా అమ్మ పక్క నుండి నాకు చెప్తూ ఉంది. అందుకోసమే నేను కడప కడిగేసి ముందుగా అలా పసుపు పెట్టేసి అయితే ఇంకా ముగ్గు వేసేసి వెళ్దామని చెప్పేసి నేనైతే కడప కడిగేసి పసుపుతోటైతే రుద్దేశాను. ఇంకా ముగ్గు కూడా వేస్తున్నాను. మన ఇంట్లో కడపలు కడిగి ముగ్గు వేస్తే అంత ఏమీ అనిపించదు. ఎప్పుడు కూడా మనం ఎంత హ్యాపీగా వేస్తామో ఏంటో, ఫస్ట్ టైం కదా ఆ తల్లి దగ్గర నేను ఇలా కడప కడిగి ఇలా ముగ్గు వేయడం. ఎప్పుడు నేను ఎక్కడ కూడా వేయలేదు. ఇదే ఫస్ట్ టైం కాబట్టి వేయడము ఏంటో టెన్షన్గా అయితే వేస్తున్నాను. ఓకే, మొత్తం మీద అయితే ముగ్గు చాలా బాగానే వచ్చింది అని నేను అనుకుంటున్నాను. అక్కడున్న మా అమ్మ వాళ్ళకే నచ్చలేదు ఆ ముగ్గు. ఇంకా మొత్తం మీద అయితే లోపలికి వెళ్ళాము. మా అమ్మ అయితే నువ్వే పసుపు కుంకుమ వెయ్యి అనేసి అని అంది. నేను ఎప్పుడు వెయ్యలేదు, నువ్వు వెయ్యమ్మా, నేను దండం పెట్టుకుంటాను అనేసి నేను అన్నాను. నేనన్నా కూడా మా చానుగాడైతే నేనే వేస్తాను అనేసి అయితే వాడెంత చికాకు చేసినా కూడా వాడిని మాత్రం మేము పక్కన పెట్టేశాము. ఇంకా మొత్తం మీద అయితే మా అమ్మ అయితే వేస్తుంది. ఇంకా మా అమ్మ అయితే నన్ను అంటుంది కదా, నువ్వు మొక్కుకున్నావు కదా అన్నీ నాతోటే చేపిస్తున్నావేంటి అనేసి అయితే అంటుంది. ఏం కాదమ్మా, ఎవరు మొక్కుకుంటుంది, ఆ తల్లికైతే మొక్కిన మొక్కు అయితే మనం తీరుస్తున్నాం కదా అని అయితే నేను చెప్పాను. మా అమ్మ ఇంకా సర్లే అనేసి అయితే అనుకుంది. ఇంతకీ ఆ మొక్కేంటనేసి మీరు అనుకుంటున్నారా? చెప్తాను. ముందుగా అయితే మా అమ్మ అయితే ఇక్కడ చీర జాకెట్ అయితే ఆ తల్లికి పెట్టింది. ఇంకా పువ్వులు కూడా పెట్టేసి ఊది బస్తీలు కూడా ముట్టిచ్చేసి కొన్ని బియ్యం అయితే కోడి కోసం అని మేము తెచ్చాము. ఇంకా కొబ్బరికాయలు కూడా 2 కొబ్బరికాయలు తీసుకొచ్చాము. ఒకటి తల్లి దగ్గర కొట్టడానికి, ఇంకోటి బయట కడప దగ్గర కొట్టడానికి అనేసి అయితే తెచ్చాము. ఇంకా మొత్తం మీద మా అమ్మ అయితే ఊది బస్తీలు వెలిగిచ్చేసి అయితే ఆ తల్లికి అయితే హారతిలాగా అయితే ఇస్తుంది. ఇంకా అక్కడ పెట్టేసి అయితే ఇంకా మా అమ్మ అయితే మా చెల్లెతోటి అంటుంది కదా, అక్కయ్య మొక్కుకుంది నేనేమో తీరుస్తున్నాను అనేసరికి మా చానగాడు అంటున్నాడు కదా, నేను ముట్టిస్తాను అనేసి అయితే వాడంటున్నాడు. ఇంకా మీ పెద్దమ్మ చేసింది నువ్వు కూడా చేస్తావా అనేసి అయితే మా అమ్మ జోక్గా అంది. ఇంకా అక్కడ మేమందరం అయితే నవ్వుకుంటూ ఉన్నాము. ఇంకా అంతలోగా మా నాన్న అయితే తొందర కానివ్వండి అనేసి అయితే అంటున్నాడు. ఎందుకంటే 12 అయిందంటే చెయ్యరాదు అనేసి అయితే హడావిడి చేస్తున్నాడు. ఇంకా అంతలోగా ఆ తల్లికైతే కోడినైతే తీసుకొచ్చాము. మా నాన్న అయితే ఆ కోడిని ఎత్తుకొనైతే ఇంకా దండం పెడుతున్నాడు. ఇంకా అంతలోగా మా అమ్మ అయితే అక్కడ కొన్ని బియ్యపు గింజలైతే వేసింది. ఇంకా ఆ బియ్యపు గింజలు తిన్నదనుకో మేము మొక్కిన మొక్కు తీరిందని, ఆ తల్లికి నచ్చినట్టే అనేది మా అమ్మ నాన్నకు ఒక నమ్మకం. కాబట్టి ఇంకా బియ్యం తినేదాకా మేమందరం చూస్తూ ఉన్నాము. మొత్తం మీద కోడి అయితే తిన్నదనేసి అయితే మా నాన్న చెప్పాడు. నేనైతే చూడలేదు. ఆ టైంలో నేనైతే బయటికి వెళ్ళాను. ఇంకా ఆ కోడి తింటే, ఎందుకనంటే ఆ తల్లికి మేము మొక్కిన మొక్కు తల్లికి నచ్చింది, తీరిపోయింది అనే సంతోషం మాకు, తీర్చిందనే సంతోషం తల్లికి అనేసి మా అమ్మ నాన్న అయితే చెప్పారు. అలా తింటే ఇలా జరుగుతుందనేది మా అమ్మ నాన్నకు అదొక నమ్మకం. ఇంకా అందుకోసమే మొత్తం మీద అయితే ఆ కోడి అయితే గింజలు తిన్నింది. ఇంకా మేము కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి అయితే ఇంటికి వచ్చేసాము. ఇంకా చికెన్ అనగానే ఫస్ట్గా గుర్తుకొచ్చేదేంటి, బిర్యానీ. ఎందుకంటే ఆ రోజు సంక్రాంతి కాబట్టి ఇంకా కంపల్సరీ బిర్యానీ చేసుకుందాం అనేసి అయితే మేము అనుకున్నాము. ఇంకా మా చెల్ల వాళ్ళు కూడా ఉన్నారు కదా, అందుకోసం అనేసి అయితే ఇంకా బిర్యానీ అయితే మేము స్టార్ట్ చేసాము. ముందుగా అయితే చికెన్ వేసుకొని ఇంకా అందులో అల్లం వెల్లుల్లి పేస్టు అవన్నీ వేసుకొని ఇంకా నేనైతే కలుపుతూ ఉన్నాను. ఇంకా ఒకదాని తర్వాత ఒకటి వేసేస్తాను. తర్వాత గరం మసాలా పొడి, పుదీనా పచ్చిమిర్చి పేస్ట్, ఇంకా పెరుగు, నిమ్మకాయలు,
ఉప్పు అన్నీ వేసుకొని కలుపుతూ ఉంటాను. ఇంకా మొత్తం మీద అయితే మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను కదా! ఏం మొక్కానంటే మా చానుగాడు పుట్టినప్పుడైతే మా చెల్లికి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది. ఇంకా నేను మా చెల్లిని చూడ్డానికి హాస్పిటల్‌కి వెళ్తున్నప్పుడు నాకు ఫస్ట్ ఈ తల్లి గుడి ఎదురయింది. కాబట్టి నేను వెంటనే ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టుకొని, మా చెల్లి గనుక ఈ ప్రాబ్లమ్ నుండి బయటపడిందనుకో, నేను ఒక కోడి, చీర జాకెట్ పెట్టుకొని నేను కొబ్బరికాయలు కొట్టుకుంటానని మొక్కుకున్నా. అది ఇన్ని రోజులకి తీరింది. ఇంకా ఇన్ని రోజులు నాకు కుదరలేదు. ఇప్పుడు కుదిరింది. అందుకోసమే నేను ఇప్పుడు చేసేసుకున్నాను. ఇంకా మొత్తం మీద అయితే బిర్యానీ కలిపే టైం అయితే వచ్చేసింది. ఇంకా ఈ బిర్యానీ కలిపే దగ్గరైతే ఒక్కళ్ళు కాదు, ఇద్దరం కాదు, ఇంకా సగం కుటుంబం ఇక్కడే ఉంది. ఇంకా నేనైతే నిమ్మకాయలు కోసుకుంటున్నాను. అందులో ఆ పులుసు పిండుకోవడం కోసము. మా అమ్మ అయితే పక్క నుండి చికెన్ కడుగుతూ వేస్తుంది. అంటే కొంత చికెన్ ఏమో కూర చేద్దాం అనేసి పక్కకు పెట్టాము. ఎందుకంటే మా చెల్లెకి, మా నాన్న కోసం మేము ఎప్పుడైనా అలానే చేస్తాము. ఆ చికెన్ కోసం అని తీసిన కూరలో అయితే అందులో కొంచెం పెద్ద పీసెస్ ఉన్నాయని చెప్పి మా అమ్మ అయితే ఇటు వేసేస్తుంది. ఇంకా నేనైతే ఫస్ట్ మీకు చెప్పాను కదా, పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ అని. అందులో కొంచెం కొత్తిమీర కూడా వేసి ఈసారి అయితే మిక్సీ పట్టాను. చూద్దాం ఈసారి ఎలా ఉంటుందో. బాగుంటుందిలే. ఎప్పుడైనా కొత్తిమీర ఒక్కటి వెయ్యను, ఈసారి వేశాను. ఏమైనా కొంచెం టేస్ట్ మారిద్దేమో అనేసి అనుకున్నాను. ఇంకా చూడాలి ఎలా ఉంటుందో. ఇంకా ఒక్కొక్కరైతే పక్కన కూర్చొనైతే ఎంత టైం పడుతుంది, ఆకలి బాగా అవుతుంది అనేసి అయితే అంటున్నారు. అప్పటికి 2 అవుతుంది మధ్యాహ్నం. అందుకే అందరూ ఆకలికి ఆగలేకపోతున్నారు. ఇంకా ఏం చేద్దాం, నాకైతే ఫుల్లు నీరసంగా ఉంది. ఇంకా తప్పదు కదా, వండేటోళ్ళు పడుకున్నారనుకో ఇంకా ఉన్నోళ్ళందరికీ ఫుడ్ ఉండదు. అందుకోసమే కొంచెం ఓపిక తెచ్చుకొని వండేటోళ్ళు వండి పెడితే ఇంకా మిగతా వాళ్ళు కూడా హాయిగా ఉంటారు తినేసి. లేకపోతే అందరూ ఆ రోజు ఉపవాసమే ఉండాల్సి వస్తుంది. అందుకోసమే నేను మా అమ్మ అయితే ఇంకా ఓపిక చేసుకొని అయితే వంట చేస్తున్నాము. ఇంకా మొత్తం మీద అయితే ఈసారి కొంచెం ఫుడ్ కలర్ కూడా వేశాను. పోయినసారి కూడా వేశానో లేదో నాకైతే అంత గుర్తు లేదు. కానీ ఫుడ్ కలర్ వేయాలనేసి అయితే మా ఇంటి దగ్గర వాళ్ళు చెప్పారు. అందుకు వేశాను. ఇంకా మా కన్నయ్య కూడా అటు ఇటు చూడండి ఎలా తిరుగుతున్నాడో. ఇంకా మా బంగారం చానుగాడు కూడా ఇటు వచ్చేసాడు. నేను కూడా వస్తానని చెప్పేసి అనగానే రారా చాను అనేసి అయితే మేము అన్నాము. ఇంకా మా చెల్లెళ్ళు అయితే ఒకరు నిమ్మకాయలు పిండుతున్నారు, ఇంకొకరైతే ఆనియన్స్ కట్ చేసి పెట్టారు. ఇంకా మొత్తం మీద అయితే ఇలా కలిపాను. కలిపాకైతే అసలైన టాస్క్ ఉంటుంది. ఉప్పు కలిసిందా లేదా అనేది అయితే కంపల్సరీ నేను టేస్ట్ చేస్తాను. టేస్ట్ చేసే ముందు అయితే అందరినీ ఆట పట్టిస్తాను. మీరు టేస్ట్ చేస్తారా, మీరు చేస్తారా అని అంటాను. ఇంకా అప్పుడైతే ఎవరు ముందుకు రారు. లాస్ట్కి అయితే నేనే టేస్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఉప్పు కూడా కలిసింది, బాగుంది. కొంచెం కారం తగ్గినట్టు అనిపించింది. అందుకే మళ్ళీ నేను కారప్పొడి వేస్తున్నాను. ఇంకా పక్క నుండి అయితే మా చానగాడు అంటున్నాడు కదా, ఎంత కారప్పొడి వేస్తావు బాగా, నాకు కారం ఎక్కువ వేస్తుంది, కొంచెం తక్కువ వెయ్యి, నువ్వెందుకు అలా వేస్తున్నావు అనేసి అయితే అంటుంది. ఇంకా అక్కడ మా వాళ్ళందరైతే ఒకటే నవ్వు నవ్వుతున్నారు. ఇంకా కారం వాడికి ఎక్కువైందా లేదా అనేది వాడికి తెలియదు కదా, పెద్దవాళ్ళం మనకు తెలుస్తుంది. వాడు చూస్తే అలా అంటున్నాడు. అందుకే వాడిని ఏం పట్టించుకోకుండా నేనైతే వేసేసాను. ఇంకా మొత్తం మీద ఇంకా ఆ చికెన్లోకి ఆనియన్స్ ఫ్రై చేయడానికైతే నేను లోపలికి వచ్చి గ్యాస్ మీద చేస్తున్నాను. ఈరోజైతే నేను బిర్యానీ కర్రల పొయ్యి మీదనే వండుతున్నాను. ఎందుకంటే చాలా రోజులు అవుతుంది బిర్యానీ కర్రల పొయ్యి మీద వండుకొని తినక. ఆ టేస్ట్ వేరే వస్తుంది. అందుకోసమే నేను ఇప్పుడు కర్రల పొయ్యి మీద బిర్యానీ చేస్తున్నాను. ఇంకా చికెన్ ఈ ఆనియన్స్ ఫ్రై చేయడం కోసం గ్యాస్ మీద చేస్తున్నాను. ఈ పచ్చిమిర్చి ఎందుకు ఇలా పెడుతున్నా అనేసి అనుకుంటున్నారా? చికెన్ కర్రీ వండేటప్పుడు నేను పచ్చిమిర్చి, ఉల్లిపాయ అయితే కాల్చి వేస్తాను. ఈసారి ఇందులో ఆనియన్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి నేనైతే ఇలా ఆయిల్‌లో ఫ్రై అయినవి తీసి వేశాను. ఇంకా టకటక పచ్చిమిర్చి తీసైతే అలా నీళ్ళల్లో వేస్తున్నాను. నేను ఎప్పుడైనా కూడా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, కొబ్బరి ఇవన్నీ కలిపి మిక్సీ పట్టి అయితే చికెన్లో అయితే నేను వేస్తాను. ఇంకా మొత్తం మీద అయితే ఇలా ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యాయి. ఇంకా నేనైతే ఈసారి కొంచెం డిఫరెంట్గా అయితే చేస్తున్నాను. ఎలా అంటే డైరెక్ట్ ఇలా ఫ్రై అవ్వగానే ఇంకా తీసుకెళ్ళి ఆ చికెన్లో అయితే ఇలా వేసేస్తాను. ఎందుకు అలా వేస్తానంటే ఒక 5% అయినా చికెన్ అనేది ఉడుకుతుంది. అందుకోసమే నేను ఎప్పుడైనా అలానే వేస్తాను. కొన్ని ఫ్రైడ్ ఆనియన్ అయితే నేను తీయలేదు, మొత్తం అయితే వేసేసాను. ఇంకా మొత్తం మీద మీరు కూడా చూడండి అలా అయితే ఉడుకుతూ ఉంటుంది. ఆయిల్ వేసాక అయితే వెంటనే కలపొద్దు, ఒక 10 నిమిషాల తర్వాత కలపాలి. అప్పుడు మంచిగా ముక్కలకి ఆయిల్ పడుతుంది. ఇంకా వెంటనే
ఈ రైస్ అయితే మనం పొయ్యి మీద పెట్టుకొని అది ఉడకగానే తీసుకొనైతే దీని మీద పేర్చుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. చాలా రోజుల తర్వాత ఇలా చికెన్ బిర్యానీ కర్రల పొయ్యి మీద వండుకుంటున్నాము. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇంకా మొత్తం మీద బిర్యానీ కంప్లీట్ అయిపోయింది. అందరూ ఆకలితో ఉన్నారని వడ్డిచ్చేశాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్‌ని ఆల్ అని క్లిక్ చేయండి. మా ఛానల్‌ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కంపల్సరీ మా ఛానల్‌ని సపోర్ట్ చేయండి ప్లీజ్.